మనం ఏం చేసినా అందులో ఏముండాలి? దేవుని మహింపరచాలి, దేవుని కనపరచాలి, దేవుడి గొప్పతనం కనపడాలి, దేవుని ప్రేమ కనపడాలి, దేవుని ప్రాణత్యాగం కనపడాలి. ఒకవేళ యేసుప్రభు ప్రాణత్యాగం లేకుండా పాట రాస్తే అది పాట కాదు. ఒకవేళ యేసుప్రభు ప్రాణత్యాగం లేకుండా ప్రసంగం చేస్తే అది ప్రసంగం కాదు. ఒకవేళ యేసుప్రభు ప్రాణత్యాగం లేకుండా మనం ఏ కార్యక్రమం చేసినా అది యేసుప్రభుని కనపరిచినట్టు కాదు. మనం ఏం చేసినా యేసుప్రభు ప్రాణత్యాగం ప్రస్ఫుటంగా కనపడాలి ప్రపంచానికి. మనం ఎవరమే? క్రైస్తవులమే. క్రైస్తవుడు అంటే లిటిల్ క్రైస్ట్ అనే దాంట్లో నుంచి వచ్చింది. అదే మనం మాట్లాడితే యేసుప్రభు మాట్లాడినట్టు ఉండాలా, మనం ఏదైనా పని చేస్తే యేసుప్రభు చేసినట్టు ఉండాలా. ప్రతిదీ యేసుప్రభుని మహింపరచాలి, దేవుని మహింపరచాలి. ఇది యేసుప్రభు శోధనలో గెలిచి చూపించినటువంటి విషయం. ప్రాణం పోయినా సరే దేవుని మహింపరచండి. దేవుడు కాని దేన్ని కూడా మన జీవితంలోకి అనుమతించకూడదు అన్నది యేసుప్రభు శోధనలో చివరి అంశంలో మనకి యేసుప్రభు నేర్పించినటువంటి విషయం. ప్రాణం పోయినా సరే దేవుడే.